ఈరోజు సమాజంలో కొన్ని కుటుంబాలు ఒకరికొకరు కలిసి ఉండలేకపోవడానికి కారణం హృదయాల్లో సహింపనలవి కానీ మచ్చరాని వివాదాన్ని ఉంచుకొని అతిశయపడుతున్నారు. ఒకరి మీద ఒకరు వివాదాలు రేపుతూ ఒకరి యందు ఒకరు అసూయపడుతూ వృధాగా అతిశయపడుతున్నారు. అసూయందు కాలము గడుపుచూ అసహ్యులై ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడటం, ఒకరి మీద ఒకరు సనుక్కుంటున్నారు. దీని కారణం ఏమిటంటే అబద్ధాలు ఆడడము. కోపం మానాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి, వ్యసన పడకూడదు. మరియు అదేవిధంగా ఇతరుల మీద దుర్భాష ఏదైనా నోటికి రానికుండా మనం చూసుకోవాలి. మళ్ళీ అదేవిధంగా మనుషుల మీద ఉన్నటువంటి అద్వేషం, కోపం, క్రోధము, అల్లరి, దూషణ దాన్ని విసర్జించాలి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై యేసు ఎలా మనల్ని క్షమించాడో ఒకరినొకరు క్షమించుకునేటువంటి వారుగా ఉండాలి.